చూస్తున్న మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోలను ఏరివేతకు కేంద్రం జెట్ స్పీడ్ లో వెళ్తోంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు కీలక మావోలను హతం చేశారు. తాజాగా మావోయిస్ట్ అగ్రనేత బడే దామోదర్ అలియాస్ చొక్కారావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ లొంగిపోవడం నిజమైతే తెలంగాణలో మావోయిస్టుల ఉనికి కీలకతమని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోలను ఏరివేతకు కేంద్రం జెట్ స్పీడ్ లో వెళ్తోంది. ఇప్పటికే చాలా వరకు మావోల కీలక నేతలందరూ కూడా ఈ మధ్య మనం చూసాము, హతమయ్యారు పోలీసుల కాల్పుల్లో. సో ఇప్పటికే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలువురు కీలక మావోలు హతమయ్యారు. తాజాగా మావోయిస్ట్ అగ్రనేత బడే దామోదర్ అలియాస్ చొక్కారావు కూడా పోలీసుల ఎదుట ఏ క్షణమైనా కూడా లొంగిపోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఒకవేళ బడే చొక్కారావు నిజంగా పోలీసుల ఎదుట లొంగిపోతే తెలంగాణలో మావోయిస్టుల ఉనికి ఇక ఉండబోదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు, తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అగ్రనేతలంతా కూడా ఒకవైపు ఆపరేషన్ కగార్ లో నేల కొరుగుతుంటే మరి కొంతమంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి తలదార్చుకోవడం లేదంటే లొంగిపోవడం వంటి చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ములుగు జిల్లా కేంద్రంలో ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట ఇప్పటికే 300 మందికి పైగా కీలక నేతలు లొంగిపోయారు. అందులో కమాండర్ స్థాయిలో, దళ కమాండర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే లొంగిపోయారు. అయితే ఈ రోజు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా తెలంగాణలో మావోయిస్టులో కీలక నేత లొంగిపోతున్నాడనే ఒక సమాచారం అయితే స్పెక్యులర్ అయింది. అది ఈ రోజు నిజమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇటు దామోదర్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న దామోదర్ ఈ రోజు లొంగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే అటు దానికి సంబంధించి చర్చలు కూడా పూర్తయినట్లు మనకు సమాచారం ఉంది. ఈ యొక్క సమాచారం పూర్తిగా పోలీసులు గోప్యంగా పాటిస్తున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో అటు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయి అది అధికారికంగా ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశం ఉంది. హిమబిందు, అయితే ముఖ్యంగా 28 ఏళ్ల ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టి జనజీవన స్రవంతిలో కలవడానికి దామోదర్ నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. అతను బడే చొక్కారావు అతని పూర్తి పేరు. అతను ములుగు జిల్లాలోని తాడ్బాయి మండలం కాల్వపల్లి మారుమూల గ్రామంలో జన్మించాడు. ఏటూరు నగరంలోనే 10వ తరగతి వరకు ఎస్టీ హాస్టల్లో విద్యను అభ్యసించారు. అక్కడి నుండి పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీకి ఆకర్షితుడై 1997లోనే ఆ పార్టీకి చిన్న ఫుల్ టైం కమాండర్ గా జాయిన్ అయ్యి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. ఈ స్థాయికి ఎదిగే క్రమంలో ఈ 28 సంవత్సరాలలో అనేక ఆటుపోట్లతో పాటు అనేక ఇన్సిడెంట్లలో కీలక పాత్ర సూత్రధారిగా ఉన్నాడు. ముఖ్యంగా కారపల్లి లాంటి పోలీస్ స్టేషన్ పేల్చేసిన ఘటనలు కావచ్చు, అనేక ఘటనలలో కూడా కీలక పాత్రధారుడిగా ఉన్నాడు. అనేక సందర్భాలలో కూడా పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న చాణక్యుడిగా కూడా పేరు ఉంది. ముఖ్యంగా ఇతని పైన 25 లక్షల రివార్డు కూడా ఉంది. హిమబిందు, 25 లక్షల రివార్డు కలిగినటువంటి మావోయిస్టు కీలక నేత అయినటువంటి దామోదర్ లొంగిపోవడాన్ని అయితే పోలీసులు అత్యంత గోప్యంగా చూస్తున్నారు. ఎందుకంటే తనతో పాటు తన క్యాడర్ తో సహా లొంగిపోతాడా లేదంటే తను ఒక్కడే బయటికి వస్తున్నాడా అనేది కూడా కొంత గోప్యంగా ఉంది. అంటే ప్రశాంత్, ఈ మధ్య మనం చూసాం చాలా వరకు కూడా మావోయిస్టు కీలక నేతలందరూ కూడా ఇప్పుడు కేంద్రం ఏదైతే చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా కూడా చనిపోతూ ఉన్నారు. పోలీసుల కాల్పుల్లో కూడా మరణిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు రీసెంట్ గా ఈయన కూడా లొంగిపోతారా అంటున్నారు. బట్ అంటే కేంద్రం చేపట్టిన దీని వల్ల ఈయన భయపడి లొంగిపోతున్నారా అంటే ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఎప్పుడు కూడా మావోయిస్టులు ప్రజల తరపున కూడా మాట్లాడే వ్యక్తులు, వాళ్ళ కోసం పోరాటాలు, వాళ్ళ లైఫ్ లో ఏమీ చూసుకోకుండా కూడా వాళ్ళు చూసుకునే వ్యక్తులు. సో ఇప్పుడు తాజాగా ఈ లొంగిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే గత 2 years క్రితం కూడా ఈ యొక్క స్పెక్యులేషన్ జరిగింది. ఈ మధ్యలో ఏదైతే బడే నాగజ్యోతి అప్పుడు ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉండే, అనంతరం ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేసింది టీఆర్ఎస్ నుంచి. అప్పుడు కేసీఆర్ సమక్షంలోనే
పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటాడనే ఒక ఊహాగానాలు అయితే 2 సంవత్సరాల క్రితం వచ్చాయి. అయితే ఆ తర్వాత దానికి పులి స్టాప్ పడింది. మళ్ళీ ఇప్పుడు అధికారికంగా బయటికి జనజీవన స్రవంతిలో కలవడానికి ఇప్పటికే పోలీసులను ఆశ్రయించినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు విషయంలో కావచ్చు, ఇప్పటికే కీలక నేతలు నేలకొరుగుతున్న పరిస్థితి కావచ్చు. అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొదటి ఆప్షన్ గా మీరు జనజీవన స్రవంతిలో కలిసి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయండి అనేది అయితే పిలుపునిచ్చారో దానికి ఆకర్షితుడైనట్లయితే మనకు తెలుస్తుంది. అక్కడ ఉండి చనిపోయే కంటే ఇక్కడికి వచ్చి ఈ యొక్క జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలకు మరింత సేవ చేయొచ్చనే ఒక సంకల్పంతో అయితే వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇది ఈ నేపథ్యంలో బయటకు వచ్చాక ఆయన రాజకీయ క్షేత్రంలోకి వెళ్తాడా లేదంటే ఇంకేదైనా దారిలో ప్రజలకు సేవ చేస్తాడనేది అయితే కొంత ప్రశ్నార్థకంగా ఉంది. అయితే మొత్తానికైతే ఆ జనజీవన స్రవంతిలో పోలీసుల ఎదుట లొంగిపోయి తనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో ఆ రివార్డ్స్ తీసుకొని అనంతరము ప్రజాసేవలో నిమగ్నం కావాలని అయితే నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. మనకైతే గత 2 రోజులుగా పోలీసులతో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. హిమబిందు మరి కాసేపట్లో లేదంటే రేపు ఉదయం లొంగిపోయే అవకాశం ఉంది. హిమబిందు రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.